తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వింటున్నామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జరిగిన అవమానానికి నవనాడులు కృంగిపోతున్నట్టు అనిపిస్తుంటే అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. పోనీ ఆటో ఏదైనా ఎక్కి వెళ్ళిపోదామంటే అది ఆటోలు దొరికే చోటు కూడా కాదాయే. అన్నీ తెలిసినా ఆమె మనసు ఆటో వస్తే బాగుండు అని కోరుకోవడం మాత్రం మానలేదు. సరిగ్గా అప్పుడే అదృష్టం ఆమె పక్షానే ఉన్నట్టుగా రయ్యిన దూసుకుంటూ వచ్చిన ఆటో ఒకటి ఆమె పక్కన ఆగింది. వస్తారా? ఆటోలోంచి తల బయట పెట్టి అడిగాడు డ్రైవర్. షేరింగ్ ఆటో అది. లోపల అప్పటికే చాలామంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆమెకి చోటు లేదు. అయినా డ్రైవర్ ఆపాడు. డబ్బు కోసం కక్కుర్తి, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేయాలన్న తాపత్రయం. జానకి ఇంకా ఆలోచించలేదు. అలాగే ఎక్కి సర్దుకుని కూర్చుంది. వెంటనే భారంగా ముందుకు కదిలింది ఆటో. బస్టాప్ రాగానే జానకి దిగిపోయింది. అక్కడి నుంచి శోభ దగ్గరికి వెడితే బాగుండుననిపించింది. కానీ అప్పటికే సన్నగా చీకట్లు ముసురుకుంటున్నాయి. స్నేహితురాలి ఇంటి వరకు వెళ్ళినా తిరిగి రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఆ ఉద్దేశంతోనే తిన్నగా ఇంటి దారి పట్టింది. కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరుకునేసరికి మమ్మీ అంటూ గుమ్మంలోకి ఎదురొచ్చి కాళ్ళకి చుట్టుకుపోయారు పిల్లలు. సాయంత్రం భోజనాలు కూడా కానిచ్చేసినట్టుగా వాళ్ల మూతులు ఇంకా తడితడిగా మెరుస్తున్నాయి. అసలే ఆమెకి మనసు బాగుండలేదు. వచ్చి కాళ్ళకి చుట్టుకున్న పిల్లల్ని చూస్తే విసుగ్గా అనిపించింది. చిరాగ్గా వాళ్ళని విదిలించేసి వెళ్ళి సోఫాలో కూలబడింది. అక్కడే కూర్చుని టీవీ చూస్తున్న చిట్టిబాబు ఒక్క క్షణం స్క్రీన్ మీంచి చూపులు తిప్పి భార్య వైపు చూశాడు. ఉబ్బిన ముఖం, ఎర్రబడి వాచిన కళ్ళు, ఏడ్చినట్టుగా ఉన్న ఆమె వాలకం ఏదో జరిగింది అని స్పష్టంగా తెలియజేస్తుంటే అతనికి అనుమానం వచ్చింది. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? అడగాలనుకున్నాడు. కానీ అదోలా ఉన్న జానకిని చూస్తుంటే అడగబుద్ధి కాలేదు. లేచి వెళ్ళి ఇద్దరికీ కాఫీ కలిపి తెచ్చాడు. ఒక గ్లాసు జానకికి అందించి మరోటి తను తీసుకున్నాడు. వేడివేడి కాఫీ గొంతులోకి జారేసరికి ప్రాణం లేచొచ్చినట్టు అయింది ఆమెకి. స్టవ్ మీద నీళ్లు పెట్టాను. ఈ పాటికి కాగే ఉంటాయి. ఓపిక ఉంటే లేచి వెళ్ళి స్నానం చేసిరా, హాయిగా ఉంటుంది. ఆమె కాఫీ తాగడం పూర్తయ్యాక చెప్పాడు. ఆమె అవుననలేదు, కాదనలేదు. తాగేసిన ఖాళీ గ్లాస్తో సోఫాలోంచి లేచి వంటింట్లోకి నడిచింది. స్టవ్ మీదున్న గిన్నెలో నీళ్లు మరిగిపోతున్నట్టుగా చిన్నగా శబ్దం వస్తోంది. దాన్ని ఆఫ్ చేసి నీళ్లు బకెట్లోకి వంచుకుంది. ఖాళీ గిన్నె పక్కన పెడుతూ అప్పుడు చూసింది. షాప్ నుంచి చిట్టిబాబు పెందరాలే వచ్చేసి వంట మొత్తం పూర్తి చేసి పెట్టేశాడు. అన్నం, కూర, పులుసు వరుసగా కనిపిస్తున్నాయి. వాటిని చూస్తుంటే ఆమెకి సంతోషం అనిపించలేదు. అలా అని బాధ కూడా కలగలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే అతను వంట చేయడం పట్ల ఆమెలో అసలు ఏ భావమూ లేదు. కనుకనే గాఢంగా నిట్టూర్చి బకెట్ తీసుకొని బయటికి నడిచింది. ఆమె స్నానం పూర్తి చేసి బట్టలు మార్చుకొని వచ్చేసరికి పిల్లలిద్దరూ నిద్రపోయారు. చిట్టిబాబు మాత్రం డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. జానకికి అసలు ఆకలి లేదు. కాదు, అవమానం ఎక్కువ కావడం వల్ల అన్నం తినాలని లేదు. దారుణమైన పరాభవ భారంతో శరీరం అంతా దహించుకుపోతుంటే ఇక తిండేం సహిస్తుంది? అందుకే మౌనంగా వెళ్ళి మంచం మీద వాలిపోయింది. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన భార్యని వింతగా చూశాడు చిట్టిబాబు. భోజనం చేయవా? ఆమె వెనకే వచ్చి అడిగాడు. ఆకల్లేదు, ముక్తసరిగా చెప్పింది. అతని నొసలు ముడిపడ్డాయి. ఎందుకని ఆరా తీశాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఆకలి లేకపోవడానికి 1,00,000 కారణాలుంటాయి. అవన్నీ ఏకరువు పెట్టడానికి ఓపిక ఉండొద్దు. మనసులోనే అసహనంగా అనుకుంది. ఒంట్లో బాగుండలేదా? ఆందోళనగా ప్రశ్నించాడు. అడిగేసి ఆగకుండా దగ్గరగా వచ్చి ఆమె నుదురు మీద మెడ కింద చెయ్యి పెట్టి చూశాడు. టెంపరేచర్ కూడా ఏం లేదు, తనలో తనే అనుకుంటున్నట్టుగా అన్నాడు. అదంతా తనని కానట్టుగా ఉండిపోయింది జానకి. పోనీ కాసేపు రెస్ట్ తీసుకో, ఆ తర్వాతే తిందాం సలహా ఇచ్చాడు. జానకికి విసుగొచ్చింది. చాదస్తపు మొగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు అన్నట్టుగా ఎంత చెప్పినా వినడేం అనిపించింది. నా కోసం కూర్చోవద్దు, నాకు అసలు తినాలని లేదు చిరాగ్గా అంది. ఆ విసుగు గమనించి నిశితంగా చూశాడు భార్య ముఖంలోకి. మొహం వడలిపోయి వాడిపోయి ఉంది. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. వదనం నిండా దిగులు తాండవిస్తోంది.
ఏదో జరిగి ఉంటుంది. మరోసారి మనసులోనే అనుకున్నాడు. కంపెనీలో ఏదైనా గొడవ జరిగిందా? ఇక ఉండబట్టలేక అడిగేశాడు. ఉలిక్కిపడింది జానకి. అక్కడ గొడవైనట్టు ఇక్కడున్న ఇతనికెలా తెలిసిందో అర్థం కాలేదు. ఎలా తెలిసింది? అడిగింది. నీ ముఖం చూస్తుంటే తెలిసిపోతోంది. చెప్పు, ఏం జరిగింది? మంచం మీద ఆమె పక్కన చోటు చేసుకుని కూర్చుంటూ అనునయంగా అడిగాడు. అతను అంతలా అడుగుతుంటే జరిగిందంతా భర్తతో చెప్పేయాలని, గుండె బరువు దించుకోవాలని ఎంతగానో అనిపించింది. కానీ మరుక్షణమే సంశయం. అక్కడ మధుకర్ అన్న మాటలు ఉన్నవి ఉన్నట్టుగా చెబితే చిట్టిబాబు మాత్రం ఊరుకుంటాడా? వాడెవడో నిన్ను అంత మాట అన్నాడు కనుక రేపటి నుంచి నువ్వు ఉద్యోగం మానేయి అనడు. అంటాడు. ఎలా అయినా అనగలడు. ఎందుకంటే అతను మగాడు. అటు నానా మాటలు అని తనని అవమానించింది మగాడే. ఆ మగాడి మాటలు వింటే తనని గడప దాటవద్దని శాసించేది మళ్ళీ మగాడే. కాకపోతే వాడు పై ఉద్యోగి హోదాలో ఉన్న మగాడు, వీడు మొగుడి హోదాలో ఉన్న మగాడు. ఈ ఇద్దరి మధ్య నలిగిపోయేది మాత్రం తనే అవుతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏదైనా కానీ తెల్లారి తను కంపెనీకి వెళ్ళడమా మానడమా అన్న సంగతి తర్వాత నెమ్మదిగా ఆలోచించుకోవచ్చు. కానీ అంతకుముందు అసలు జరిగిందేమిటో పొరపాటును కూడా తను భర్త దగ్గర నోరు జారకూడదు. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆమె మనస్సు మారిపోయింది. అసలు అక్కడ ఏదీ జరగలేదు, కానీ నా మొహం చూసి ఏదేదో ఊహించుకోవద్దు టక్కున చెప్పింది. ఆ చెప్పడంలో అసలు నా సంగతి నీకు అనవసరం, అడ్డమైన ఆరాలు అడగకుండా పో అవతలికి అన్నంత విసుగు తొంగి చూసింది. దాన్ని చిట్టిబాబు గ్రహించాడు. మరి అలా ఉన్నావేం అడిగాడు. ఆ అడగడంలో అసలు విషయం ఎలా అయినా తెలుసుకొని తీరాలన్నంత పంతం కదలాడింది. ఎలా ఉన్నానేమిటి? మొహం చిట్లించి ఎదురు ప్రశ్న వేసింది. ఏడ్చినట్టు టక్కున అన్నాడు. కానీ నేను ఏడవలేదు. నాకంత కర్మ కూడా పట్టలేదు. పొద్దున్న నన్ను క్యాప్సూల్ ఫిల్లింగ్ సెక్షన్లో వేశారు. ఆ మందుల వాసనకి 2-3 వాంతులయ్యాయి. తలనొప్పి, కళ్ళు మంటలు కూడా. అందుకే ఇలా ఉన్నాను చెప్పి అతని మొహంలోకి చూసింది. ఆ చూపులో ఈ వివరాలు చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా అన్న ప్రశ్న. ఆమె వాలకం చూస్తుంటే ఒక్క 5 రోజుల వర్క్తో మొత్తం కంపెనీ దాని పరిసరాలపైన పట్టు సాధించేసినట్టుగా అనిపించింది తప్ప అతనికి నమ్మబుద్ధి కాలేదు. నిజం కూడా అదే. ఆమె లాంటి చదువులేని వాళ్ళని డ్రగ్స్ తయారయ్యే సెక్షన్లోకి అడుగు కూడా పెట్టనివ్వరు. అక్కడ పనిచేసే స్టాఫ్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవన్నీ వేరు. ఈ నిజం పాపం చిట్టిబాబుకి తెలియదు. నమ్మినా నమ్మకపోయినా జానకి నోటి నుంచి తను అసలు విషయం చెప్పించలేడు కనుక లేచి వంటింట్లోకి వెళ్ళిపోయాడు భోజనం చేయడం కోసం. అతను వెళ్ళాక జానకి కళ్ళు మూసుకుంది. మెదడు మొత్తం ఆలోచనలతో సుడులు తిరుగుతోంది. మనసు ప్రతీకారం కోరుతోంది. ఒకసారి పగబడితే సాధించకుండా వదిలే అలవాటు లేదు ఆమెకి. అందుకే ఎదిరించాలి. ఎలా అయినా మధుకర్కి బుద్ధి చెప్పాలి. చెప్పుతో కొట్టకుండానే అంతకు మించిన శాస్తి చేసి అతను మళ్ళీ కంపెనీలో తలెత్తుకోకుండా చేయాలి. కానీ ఏం చేయాలి? అసలు ఇదంతా తన ఒక్కదాని వల్ల అయ్యే పనేనా? అన్నీ ఆలోచనలే, అన్నీ ప్రశ్నలే. ఆ క్షణంలో ఆమెకి శోభ గుర్తొచ్చింది. సెక్షన్ సూపర్వైజర్ సుచిత్ర జ్ఞాపకం వచ్చింది. వాళ్ళిద్దరి సాయంతో తను అతన్ని ఎదిరించడానికి ప్రయత్నించాలి అనుకుంది. శోభ సంగతిలా ఉన్న జానకి సుచిత్ర మీద మాత్రం కొండంత నమ్మకం ఉంది. ఎంతైనా ఆమె సాటి ఆడది, అందున అధికారంలో ఉన్న ఆడది. ఆమె తలుచుకుంటే మధుకర్కి ఏదో ఒకలా బుద్ధి చెప్పకపోదు. తన సెక్షన్లోని వర్కర్ల జోలికి అతను రాకుండా ఆపలేకపోదు. అదే చేయాలి. రేపు కంపెనీకి వెళ్ళగానే తను ఏదో విధంగా సుచిత్రతో మాట్లాడాలి. ఆ నిర్ణయం తీసుకున్నాక జానకి మనసు తేలికపడింది. ఆలోచనల్లో మునిగిపోయి గమనించలేదు. కానీ చిట్టిబాబు అప్పటికే మంచానికి అటు చివర పడుకుని గుర్రు పెడుతున్నాడు. అతనలా చూస్తుంటే ఒక్క క్షణం అసలు ఉద్యోగం విషయంలో తనకి పంతాలు, పగ, సాధింపులు, అవమానాలు ఇవన్నీ అవసరమా? మానేస్తే గొడవ వదిలిపోతుంది కదా అనిపించింది. ఆలోచిస్తూనే గాఢంగా నిట్టూర్చి పక్కకి ఒత్తిగిలింది జానకి. తేలికపడ్డ మనసు శరీరానికి జోలపాడుతుంటే క్షణాల్లో నిద్రలోకి జారిపోయింది. గాఢ నిద్రలో ఉన్న తన మీద ఏదో బరువుగా పడ్డట్టు అనిపించేసరికి చప్పున మెలకు వచ్చింది జానకి. కళ్ళు తెరిచి చూసేసరికి చిట్టిబాబు కనిపించాడు. నిద్రలోనే అటు నుంచి ఇటు ఒత్తిగిలాడు. అతని చెయ్యి ఆమె మీద పడింది. దానికే కొండచిలో మీద పడ్డట్టుగా అదిరిపడింది జానకి. అసలు ఇదెలా జరిగింది అనుకుంటూనే పక్కకి చూసింది. పిల్లలు మంచానికి అటు చివర పడుకొని ఉన్నారు. ఇటు చివర తను ఎక్కడ పడుకుందో అక్కడే ఉంది. ఎటొచ్చి చిట్టిబాబు ఒక్కడే చోటు మారాడు. పిల్లల్ని అటు జరిపేసి తన పక్కకి చేరి
అటుపైన ఇక ఆలోచించే ఓపిక లేకపోయింది. ఇక అక్కడ పడుకోబుద్ధి కాలేదు. తన మీద పడిన అతని చేతిని తొలగించి మంచం మించి లేచి వెళ్ళి ఫ్రంట్ రూంలోకి నడిచి అక్కడున్న సోఫాలో పడుకుంది. కళ్ళు మూసుకుందన్న మాటే గాని నిద్ర పట్టలేదు. అదంతా భయం. చిట్టిబాబు మళ్ళీ ఏ క్షణంలో వచ్చి మళ్ళీ పక్కన చేరుతాడోనన్న చిరాకు. ఇందుకే కనీసం ఈ చిట్టిబాబు నుంచి దూరంగా ఉండడం కోసమైనా తని ఉద్యోగం చేసి తీరాలి. అది జరగాలంటే మధుకర్ అక్కడ ఉండకూడదు. అది కూడా సాధ్యం కావాలంటే ఎవరో ఒకరి అండదండలతో తను అతనికి సరైన రీతిలో సమాధానం చెప్పి తీరాలి. గట్టిగా నిశ్చయించుకుంది. తెల్లారింది. నిద్ర చాలకపోవడం వల్ల జానకికి తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. కళ్ళు ఇసుక పోసినట్టుగా గరగరమంటున్నాయి. అలాగే అన్ని పనులు చేసుకుని కంపెనీకి బయలుదేరింది. బస్టాప్ వరకు వెళ్ళక్కర్లేకుండా దారిలోనే శోభ కలిసింది. ఆమె జానకి కోసమే ఇంటికి వస్తోంది. స్నేహితురాల్ని చూడగానే పోయిన ప్రాణం లేచొచ్చినట్టుగా అయింది ఆమెకి. ఏమిటి నిన్నంతా కనిపించలేదు? ఆత్రంగా అడిగింది. అమ్మకి ఒంట్లో బాగాలేదు నీరసంగా చెప్పింది శోభ. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. ఇవాళ కూడా ఆవిడని కనిపెట్టుకుని ఇంట్లోనే ఉండిపోతే బాగుండుననిపించింది. కానీ అమ్మే ఒప్పుకోలేదు. 2 రోజులు మానేస్తే 3వ రోజున పనిలోంచి తీసేస్తారని భయం. అందుకే అమ్మ పోరు పడలేక వచ్చేశాను నిట్టూరుస్తూ అంది. అది సరే, ఇవాళ వర్క్ ఉందని నీకెలా తెలిసింది? అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగింది. తెలిసిన ఆవిడ ఫోన్ చేసి చెప్పిందిలే. నిశితంగా ఆమెనే గమనిస్తూ చెప్పింది. అది విని ఉలిక్కి పడబోయి తమాయించుకుంది జానకి. అయితే సెలవు లేదని చెప్పిన మనిషి నిన్న తన విషయంలో జరిగిన భాగోతం కూడా చెప్పే ఉంటుంది. ఈ లెక్కన శోభకి మధుకర్ చేతిలో తను అవమానపడిన సంగతి తెలిసిపోయే ఉంటుంది అనిపించింది. నిన్న నువ్వు వెళ్ళావా? జానకి ముఖంలోకి చూస్తూ ఆరా తీసింది. వెళ్ళాను. ఏమో నేను రాలేదు కదా, వెళ్ళావో లేదోనని డౌట్ వచ్చింది. అయితే వెళ్ళావన్నమాట అంది. ఆ అనడంలో తను రాకపోయినా దాని గురించి పట్టించుకోకుండా ఆమె మానాన ఆమె వెళ్ళిపోయిందన్న నిష్ఠూరం ధ్వనించింది. అవన్నీ నిన్న జరిగింది పూర్తిగా తన నుంచి రాబట్టడం కోసం శోభ చేస్తున్న ప్రయత్నాలేనని అర్థమయ్యేసరికి జానకి గుండె గుబగుబలాడింది. నిజానికి ఈ విషయం శోభకి చెప్పకూడదనుకుంది. కానీ తను చెప్పకపోయినా ఆమెకి తెలుస్తుందన్న వాస్తవం అర్థం కావడంతో ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. ఇక చివరికి గుట్టు విప్పేయడమే మంచిదని అనిపించడంతో వెళ్ళిన తర్వాత అనిపించింది వెళ్లకుండా ఉంటే బాగుండేదని. బరువుగా అంది. ఆ మాటలు అంటున్నప్పుడు జానకి ముఖంలో కదలాడిన భావాలు చూస్తుంటే శోభకి తృప్తిగా అనిపించింది. అప్పుడు అడిగింది, ఏం జరిగింది అని. ఆమె అడగడమే ఆలస్యం. మొత్తం పూసగుచ్చినట్టు వివరించింది జానకి. ఓస్ ఇంతేనా? ఇంకా ఏమిటో అనుకున్నాను. అంతా విన్నాక తేలిగ్గా నాలిక చప్పరించేసింది శోభ. ఆశ్చర్యపోయింది జానకి. నిజానికి తను చెప్పింది విన్న తర్వాత ఆమె కూడా తనలాగే ఆవేశపడిపోతుందని, ఆ తర్వాత మధుకర్ మీదకి తను దండెత్తితే శోభ తనకి సహాయంగా నిలబడుతుందని ఏవేవో ఊహించింది. ఆ ఊహలన్నీ ఒక్కసారిగా తారుమారయ్యేసరికి తెల్లబోయింది. ఏమిటి అంత తేలిగ్గా కొట్టిపారేశావు? ఇదంత చిన్న విషయంలా కనిపిస్తోందా నీకు? ఆవేశంగా అడిగింది. హెల్పర్ జాబ్కి కొత్తదానివి కనుక నీకు ఇదంతా కోపంగా అవమానంగా అనిపించి ఉండొచ్చు, కానీ మాలాంటి వాళ్ళకి ఇదో లెక్కలోది కాదు తేలిగ్గా అనేసింది శోభ. ఎందుకని? జానకి విసురుగా అడిగింది. ఎంత ప్రయత్నించినా ఆమెకి ఆవేశం ఆగడం లేదు. ఎందుకంటే సూపర్వైజర్లు అలా మాట్లాడడం వర్కర్లకి కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లు, ఇలా పైవాళ్ళు ఎవరు ఏది అడిగినా కాదనకుండా చేసి పెట్టే లేడీ వర్కర్లు కొందరుంటారు. ఆ కొందరి వల్లే ఇలా అందరికీ అన్ని ఇబ్బందులును. సూపర్వైజర్లకి హెల్పర్లంటే చులకన భావమును. దానికి మనం ఏం చేయలేం. అందుకే నువ్వెంత అరిచినా ప్రయోజనం ఉండదనేది తాపీగా శోభ వివరిస్తుంటే వింటున్న జానకి ఒళ్ళు జలధరించింది. కొందరిని చూసి అందరినీ ఒకే రాతికి కట్టేయడం అన్యాయం. అసలు అలాంటి వాళ్ళని కంపెనీలోంచి వెలేయాలి. వాళ్ళకి ఇంకెక్కడా పని దొరకకుండా చేయాలి. అప్పుడు కానీ వెధవ పనులు చేసే వాళ్ళకి బుద్ధి రాదు. జానకి ఉద్రేకపడిపోతుంటే ఆమె ఆవేశం చూసి శోభ చిన్నగా నవ్వింది. ఎందుకు నవ్వుతావు? ఉక్రోషంగా అడిగింది. నీ ఆవేశం చూసి. అంటే ఇది నీకు నవ్వులాట వ్యవహారంలా ఉందా? కాదు, ఆవేదనగా ఉంది. ఆకలి బాధ, ఆర్థిక సమస్య మనిషిని అశక్తుణ్ణి చేస్తాయి. అడ్డదారులు తొక్కే వాళ్ళందరి వెనుక కాకపోయినా కొందరి వెనుక మాత్రం ఏవో బలమైన కారణాలుంటాయి. అలాంటి వాళ్లే సర్దుకుపోతుంటారు.
పై వాళ్లతో గొడవ పడడం కంటే వాళ్ళు చెప్పింది చేసేసి పరిస్థితులతో రాజీ పడిపోయి తమ ఉద్యోగానికి ముప్పు రాకుండా కాపాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఆ ఉద్యోగం, దాని ద్వారా వచ్చే ఆ 4 రూపాయలు రాకపోతే వాళ్ళ జీవితమే అస్తవ్యస్తమైపోతుందన్న భయం, లేకపోతే పైవాళ్ళు తమ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టవచ్చునన్న భీతి, లేదా అసలు బతకలేమన్న జంకు. ఏదైతేనేం మొత్తానికి వాళ్ళ చేత ఈ పనులన్నీ చేయించేది ఏదో ఒక భయం మాత్రమే. ఆవేదనగా అంది. శోభ మాటలు జానకికి ఏమాత్రం రుచించలేదు. తను ఏదో చెబితే ఆమె మరేదో మాట్లాడడం అస్సలు నచ్చలేదు. అయితే ఇప్పుడింతకీ ఏమంటావు? కోపంగా అడిగింది. ఇదంతా మామూలే, దీంట్లో ఇంత బాధపడాల్సిన అవసరం లేదంటాను. కానీ నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను, స్థిరంగా అంది జానకి. ఏం చేస్తావేం? సుచిత్ర మేడంతో చెబుతాను. అవసరం అనుకుంటే జియ్యం వరకు వెడతాను. ఆ మధుకర్ గాడి అంతు చూస్తాను. చెప్తుంటే జానకి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె పిడికిళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. ఆ మధుకర్ సంగతి నీకు తెలీదు. వాడికి ఆడపిచ్చి మాత్రమే కాదు, అటు చిదంబరం అండదండలు, ఇటు కంపెనీలో పెద్దల అండదండలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అందుకే వాడు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. అలాంటి వాడితో అనవసరంగా గొడవ పెట్టుకొని అల్లరిపడకు, అనునయంగా అంది శోభ. కానీ జానకి వినిపించుకోలేదు. నా సంగతి నీకు తెలీదు. నేనేదైనా ఒకటి చేయాలనుకుంటే చేసే తీరుతాను. నువ్వు మాత్రం నాకు పిరికి మందు నూరిపోయకో, కటువుగా అంది. చిన్నప్పటి నుంచి జానకి గురించి బాగా తెలుసు కనుక, ఆమె పగబట్టిందంటే సాధించే తీరుతుంది కనుక శోభ ఇక మాట్లాడలేదు. ఆ పూట కంపెనీకి చేరుకోగానే జానకి చేసిన మొట్టమొదటి పని సుచిత్రని వెతకడం. కానీ ఆమె ఆ రోజు కూడా లీవ్లోనే ఉందని తెలిసింది. జానకికి ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చింది. శోభ మాత్రం హాయిగా నిట్టూర్చింది. ఆ ఒక్కరోజే కాదు, ఆ తర్వాత వారం రోజులకి కూడా సుచిత్ర రాలేదు. ఆమె గురించి ఎవరిని అడిగినా ఒకటే మాట, మేడం లీవ్లో ఉన్నారు అని. రోజులు గడుస్తున్న కొద్దీ జానకికి నిరాశగా అనిపించసాగింది. ఓ క్షణంలో ఇక మధుకర్ మీద తన పగ తీరదేమోనన్న అనుమానం కూడా వచ్చేసింది ఆమెకి. ఇక ఈ విషయంలో సుచిత్ర ద్వారా కాకుండా ఏ ప్లాంట్ మేనేజర్ ద్వారానో అతడి మీద చర్యలు తీసుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తే బాగుంటుందేమోనని ఆలోచిస్తున్న సమయంలో జరిగిందా సంఘటన. ఆ రోజు లంచ్ చేసి తిరిగొస్తుండగా జిఎం రూమ్లోంచి హడావిడిగా బయటికి వస్తూ కనిపించింది సుచిత్ర. ఆమెను చూడగానే జానకి కళ్ళు మెరిశాయి. క్షణం ఆలస్యం చేయకుండా 2 అంగల్లో ఆమెని సమీపించింది. మేడం, సుచిత్ర మేడం పిలిచింది. జానకి పిలుపు విని ఆమె ఆగింది. భ్రుకుటి ముడేసి ఏమిటి అన్నట్టుగా చూసింది. ఎప్పటినుంచో మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం, వినయంగా అంది. అది విని అసహనంగా తల విదిలించింది సుచిత్ర. సారీ, నాకు చాలా పనుంది, మరోసారి వింటాను, చెప్పేసి ముందుకు కదలబోయింది. ఆమె నిజంగానే వెళ్ళిపోతుంటే జానకికి భయం వేసింది. గబుక్కున 2 అడుగులు ముందుకు వేసి సుచిత్ర దారికి అడ్డుగా నిలబడింది. ఆ పరిణామానికి ఆమె కళ్ళు క్రోధంతో ఎరుపెక్కాయి. కోపంగా ఏదో అనబోయింది. కానీ జానకి ఆమెకు అవకాశం ఇవ్వలేదు. అది కాదు మేడం, ఆ మధుకర్ సార్ మొన్నో రోజు నన్ను అనరాని మాటలన్నాడు, గబగబా చెప్పేసింది. మధుకర్ ప్రసక్తి వచ్చేసరికి సుచిత్ర మొహంలోని ఫీలింగ్స్ చప్పున మారిపోయాయి. అతనా, ఏమన్నాడు? నొసలు ముడేసి అడిగింది. ఆమె అడగడమే ఆలస్యం అన్నట్టుగా మొత్తం చెప్పేసింది జానకి. వింటున్న సుచిత్ర ముఖంలో రంగులు మారాయి. నువ్వు చెబుతున్నదంతా నిజమేనా? రెట్టించింది. ఎందుకంటే ఒక్కోసారి కొందరు తాము సెలవు అడిగితే ఇవ్వలేదన్న చిన్న చిన్న కారణాలకు కూడా సూపర్వైజర్ల మీద లేనిపోని అబద్ధాలు చెబుతూ అనవసరమైన కంప్లైంట్లు చేస్తుంటారు. అలాంటి సంఘటనలు అంతకుముందు చాలానే ఫేస్ చేసిందామే. అందుకే అంతలా అడిగింది. నిజంగా నిజం మేడం. ఆ రోజు మధు సార్ పక్కన సూపర్వైజర్ రావు గారు, మూర్తి గారు కూడా ఉన్నారు మేడం, నొక్కి చెప్పింది. వాళ్ల పేర్లు తెలియడం కూడా ఆ రోజు ఆమెతో వర్క్ చేసిన వాళ్ల చలవే. అంతా వింటూ సుచిత్ర ఆలోచనలో పడింది. 1-2 నిమిషాల పాటు పెదవి కొరుక్కుంటూ ఉండిపోయింది. సరిగ్గా 3వ నిమిషంలో ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా గట్టిగా ఊపిరి పీల్చి గాఢంగా వదిలింది. ఓకే, నీ విషయం ఇప్పుడే వెళ్ళి జిఎం గారితో మాట్లాడతాను. మరి నిన్ను సార్ పిలిచి అడిగితే మధు ఇవన్నీ అన్నాడని నాతో చెప్పినట్టే ధైర్యంగా జిఎం గారి ముందు కూడా చెప్పగలవా? అడిగింది. విషయం జనరల్ మేనేజర్ అంతటి వాడి దృష్టికి తీసుకువెడతాననగానే ఆమెకి హుషారొచ్చేసింది. చెబుతాను మేడం, నాకేం భయం లేదు అంది. సరే, నేను ఇప్పుడే సార్ దగ్గరికి వెడుతున్నాను. నిన్ను ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు రావాలి. ప్రస్తుతానికి నీ సెక్షన్లోకి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ ఉండు, చెప్పేసి వెనక్కి తిరిగి మళ్ళీ జిఎం దగ్గరికి వెళ్ళిపోయింది సుచిత్ర.
తను విషయం చెప్పిన వెంటనే నాలుక చప్పరించి తేలిగ్గా తీసి పారేయకుండా అంతగా స్పందించిన ఆమె మీద జానకికి ఆరాధనా భావం కలిగింది. ఎంతైనా ఆడదాని బాధ ఆడదానికి అర్థమవుతుంది. ఈ దెబ్బతో ఆ మధుకర్ దిమ్మ తిరగాలి. మరోసారి ఇక లేడీ వర్కర్ల జోలికి రాకూడదు మనసులోనే అనుకుంటూ సెక్షన్లోకి నడిచింది. అంతవరకు ఆమె పక్కనే ఉండి అంతా వింటున్న శోభకి మాత్రం ముచ్చెమటలు పట్టేశాయి. అసలు జానకికి ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా అంత పంతమేమిటో. ఇప్పుడు ఇదంతా ఎటుపోయి ఎటొస్తుందో అర్థం కాక, అనవసరంగా విషయం పెద్దది చేస్తున్నావు. ఇప్పుడు ఈ వ్యవహారం ఎంత దూరం పోతుందో ఏమో, చెబితే వినవు కదా అని గొణుగుతూనే ఉంది. శోభ పిరికితనానికి జానకి నవ్వుకుంది. పిరికితనం ఏదో అయిపోతుందన్న భయం ఇవి మనిషిని జీవితంలో పైకి రానివ్వవు. శోభ పైకి ఎదగలేకపోవడానికి, అనుక్షణం అణగదొక్కబడడానికి, అవమానాల పాలు కావడానికి కారణం కూడా ఈ భయమే అనిపించింది. చేయాల్సిందంతా చేసేసి ఏమీ ఎరగని దానిలా సెక్షన్లోకి వెళ్ళి వర్క్ ప్రారంభించిందన్న మాటే గాని జానకి మామూలుగా ఉండలేకపోయింది. మనసు నిండా ఆత్రం నిండిపోయింది. సుచిత్ర జియంతో ఏం చెబుతూ ఉంటుందోనన్న కుతూహలం పెరిగిపోయింది. జియం మధుకర్ని పిలిచాడో లేదోనన్న అనుమానం వచ్చింది. పిలిస్తే తిట్టుంటాడా అన్న ప్రశ్న పుట్టింది. ఆ తిట్టేదేదో తనని కూడా పిలిచి అడగాల్సిన 4 అడిగేసి వినాల్సినవన్నీ వినేసి అప్పుడు తన ఎదురుగా తిడితే బాగుండును కదా, కాస్త తనకి సంతోషంగా ఉంటుంది అనిపించింది. తనకి సుచిత్ర నుంచో జియం నుంచో కబురొస్తే బావుణ్ణు అన్న బలమైన కోరిక జానకి మనసులో కదులుతోంది. సరిగ్గా గంట గడిచింది. అప్పుడు కబురొచ్చింది ఆమెను రమ్మని. జియం నుంచి పిలుపు అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆమె వైపు అదోలా చూశారు. అప్పటికే శోభ కళ్ళల్లో భయం కదులుతోంది. ఎవరినీ లక్ష్య పెట్టకుండా పైకి లేచింది జానకి. వద్దంటే వినలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఆ మధుకర్ అసలే మంచివాడు కూడా కాదు. శోభ గొనిగింది. ఆమె భయం చూసి చిన్నగా నవ్వింది జానకి. నేను రానా ఆత్రం పట్టలేనట్టుగా అడిగింది. వద్దులే చెప్పేసి ధైర్యంగా ధీమాగా ముందుకు కదిలింది జానకి. స్వింగ్ డోర్ పట్టుకొని తోస్తుంటే ఎందుకో గాని జానకి చేతులు చిన్నగా వణికాయి. తనని తాను అదుపు చేసుకుంటూ మెల్లగా లోపలికి అడుగుపెట్టింది. ఆమె ముందుగా ఊహించినట్టుగా అక్కడ మధుకర్, సూపర్వైజర్లు, మూర్తి, రావు ఎవరూ లేరు. సుచిత్ర మాత్రం జియం ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని ఉంది. ఎందుకో ఆమె ముఖం ఎర్రగా ఉంది. ఏడ్చినట్టుగా కనుకొలుకులు తడితడిగా మెరుస్తున్నాయి. లోపలికి వస్తున్న జానకిని చూసి తన ముఖాన్ని, అందులో ప్రతిఫలిస్తున్న భావాలను ఆమె గమనించకుండా చటుక్కున మరోవైపుకి తిప్పుకుంది. జానకి వెళ్ళి చేతులు కట్టుకుని జియం ముందు నిలబడింది. నీ పేరేనా జానకి? సూటిగా చూస్తూ అడిగాడు. స్వతహాగా హిందీ మాతృభాష అయిన ఆయన మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడతాడు, కానీ తెలుగు మాత్రం సరిగ్గా పలకలేడు. అలాంటి వచ్చి రాని తెలుగులో అడుగుతుంటే ఆమెకి నవ్వు రాబోయింది. బలవంతాన ఆపుకొని అవును అన్నట్టు తలూపింది. మధుకర్ ఏమన్నాడు నిన్ను? వెంటనే అడిగాడు. ఆ ప్రశ్న విని చటుక్కున సుచిత్ర వైపు చూసింది. ఆమె మాత్రం ఎటో చూస్తోంది. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడగడం అంటే ఇదే. మనసులోనే విసుక్కుంది. ఎంత విసుగనిపించినా చెప్పక తప్పదు కనుక మళ్ళీ అంతా చెప్పి హాయిగా నిట్టూర్చింది. మొత్తం విన్నాక ఆయన చిన్నగా తల పంకించాడు. ఓసారి జానకి వైపు, మరోసారి సుచిత్ర వైపు చూశాడు. అతని వాలకం చూసిన జానకి జియం వెంటనే మధుకర్ని పిలిపిస్తాడని ఊహించింది. మధుకర్ తన ఎదురుగానే తల వాచేట్లు తిట్లు తినబోయే సీన్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిపోతున్నాయి. 2 నిమిషాల తర్వాత ఆయన గాఢంగా నిట్టూర్చాడు. ఓకే, నువ్వెళ్ళు, అవసరమైతే మళ్ళీ పిలిపిస్తాను చెప్పి జానకి వైపు చూశాడు. ఆయన అలా అనడం ఆమెకి చాలా నిరాశగా అనిపించింది. చేసేదేం లేనట్టు వెనక్కి తిరిగింది. వెడుతూ వెడుతూ యథాలాపంగా తల తిప్పి భుజాల మీదుగా సుచిత్ర వైపు చూసి అదిరిపడింది. ఆమె కళ్ళల్లో చెప్పలేనంత నిస్సహాయత. అది లగాయత్తు జానకి చాలాసార్లే అనుకుంది. తనకి అనుకూలంగా, మధుకర్కి ప్రతికూలంగా ఏదైనా జరిగితే బావుణ్ణు, ఆ దెబ్బతో అతను కంపెనీ వదిలి వెళ్ళిపోవాలి అని. నిజంగా అదే జరిగింది. అది 3 రోజుల తర్వాత. కానీ కంపెనీ వదిలి వెళ్ళిన వ్యక్తి మధుకర్ కాదు, సుచిత్ర. సుచిత్ర మేడం పని మానేసి వెళ్ళిపోయాట తెలుసా? తనతో పనిచేసే ఒక వర్కర్ మరో ఆమెతో చెబుతుంటే విని అదిరిపడింది జానకి. వెంటనే తల పక్కకి తిప్పి అయోమయంగా శోభ ముఖంలోకి చూసింది. ఈ వార్త నిజమేనా అన్నట్టుగా. అప్పటికే ఆమె ముఖంలో సైతం ఆశ్చర్యం. నేను ఈ విషయాన్ని ఇప్పుడే వింటున్నాను సుమా అన్న భావం.
ఇద్దరూ ఒక్క క్షణం చేస్తున్న పని ఆపేసి ఆసక్తిగా వాళ్ళ మాటలు వినడం ప్రారంభించారు. మధుసారికి ఆవిడకి ఏవో గొడవలొచ్చాయట. విషయం ఎండీ సార్ వరకు వెళ్ళిందట. చివరికి ఏమైందో తప్పెవరిదో తెలియదు, కానీ మొత్తానికి సుచిత్ర మేడం మాత్రం పని మానేసి వెళ్ళిపోయారట చెప్పిందామే. ఈ విషయం నీకెలా తెలుసు? రెండో ఆమె ఆరా. అసలు తెలుసుకోవాలన్న కుతూహలం ఉండాలి, కానీ ఎలా అయినా తెలుస్తాయి చెప్పి నవ్విందామే. ఇద్దరూ శ్రద్ధగా విన్నారు. ఇందులో జానకికి అర్థం కాని విషయం ఒకటే. సుచిత్ర ఇంత హఠాత్తుగా ఎందుకు ఉద్యోగం వదిలేసినట్టు? అది మధుకర్ లాంటి పొగరబోతుకి సరైన సమాధానం చెప్పకుండా. ఏదేమైనా ఆమె రాజీనామా జానకికి చాలా నిరాశని కలిగించింది. ఆ నిస్పృహలో అసలు వర్క్ సరిగ్గా చేయలేకపోయింది. ఖాళీ అయిన ఆ పోస్టులో ఎవరొస్తారో, వాళ్ళు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తారో అని కూడా అనిపించకపోలేదు. ఆ రోజు మధుకర్ మాత్రం 2-3 సార్లు సెక్షన్లోకి వచ్చి వెళ్ళాడు. అతను వచ్చినప్పుడల్లా అందరూ అదోలా బెదిరిపోతున్నట్టుగా అయిపోవడాన్ని జానకి గమనించింది. ఆఫ్టర్ ఆల్ ఒక సూపర్వైజర్ని చూసి వాళ్ళంతా ఎందుకలా భయపడుతున్నారో ఎంత ఆలోచించినా ఆమెకి అర్థం కాలేదు. ఎందుకలా అయిపోతున్నారు అని ఎవరినైనా అడగాలనిపించింది. కానీ అంతలోనే మన పనేదో మనం చూసుకుంటే మంచిది, ఇక ఇలాంటివన్నీ మనకి అనవసరం అనుకుంది. తను అలా అనుకోకుండా ఉండుంటే చాలా విషయాలే తెలిసేవని, తీగలాగితే డొంక మొత్తం కదిలేదని ఆ క్షణంలో జానకి ఊహకి కూడా అందలేదు. అంది ఉంటే కథ మరోలా ఉండేది. కాలగర్భంలో మరికొన్ని రోజులు కలిసిపోయాయి. ఆ రోజు కంపెనీలోకి అడుగుపెట్టిన జానకికి ఎటు చూసినా కొత్తగా కనిపించింది. అందరి ముఖాల్లోనూ ఏదో ఉత్సాహం, మరెంతో ఉత్తేజం తాండవిస్తోంది. వద్దన్నా ఆగని నవ్వులు, కేరింతలు, తుళ్ళింతలు. నడి వయసు వాళ్ళని, ఆ వయసుకి కాస్త అటు ఇటుగా ఉన్న వాళ్ళని మినహాయిస్తే పిల్లవర్కర్ల ఆనందం మాత్రం పట్టసఖ్యం కాకుండా ఉంది. అందుకు కారణం ఏమిటో ఆమెకి అర్థం కాలేదు. శోభ వైపు చూసింది. ఆమె ముఖం సైతం అలాగే వెలిగిపోతుండడంతో జానకిలో కుతూహలం చోటు చేసుకుంది. ఇక ఉండబట్టలేకపోయింది. ఓ మాట అడగనా? స్నేహితురాలి ముఖంలోకి చూస్తూ అంది. అడుగు. ఏమిటి వాళ్ళ వాతావరణం మొత్తం హుషారుగా ఉంది అడిగేసింది. ఆ ప్రశ్న వేసిన జానకి వైపు వింతగా చూసింది శోభ. ఆ తర్వాత విషయం అర్థమైనట్టు చిన్నగా నవ్వింది. నీకు తెలియదు కదూ, ఇవాళ జీతాలిచ్చే రోజు నెమ్మదిగా చెప్పింది. జీతం అనేసరికి ఆ పదం విన్న జానకి శరీరం ఎందుకో పులకరించింది. అవును కదూ, తను మర్చిపోయింది. కాదు, అసలు జీతం అనే విషయం తన దృష్టిలో ఉంటేగా. ఎందుకని ఇంతవరకు తనకి సంగతి తట్టలేదు? బహుశా జీతంతో తనకి ఏ అవసరమో లేకపోవడం వల్లనేమో. అందుకే వీళ్ళందరి హుషారు, ఉత్సాహం తనకి వింతగా అనిపించింది. ఒక్క క్షణం వాళ్లతో పాటు తను సంతోషంగా, ఆనందంగా ఉండాలనుకుంది. కానీ సాధ్యం కాక ఊరుకుంది. అది సరే, మొదటి జీతాన్ని ఏం చేసుకుందాం అనుకుంటున్నావు? ఆ సాయంత్రం జీతం అందుకొని బ్యాగ్లో వేసుకుంటున్న జానకిని అడిగింది శోభ. ఆలోచనలో పడిందామె. 1 కాదు 2 కాదు, ఆ పూట జీతం రూపంలో ఆమె చేతికి అందినవి అక్షరాల 9,000. ఆ 9,000 ఈరోజు ఇలా వస్తాయని తను ముందుగా ఊహించి ఉంటే అప్పుడు వాటినిలా ఖర్చు పెట్టుకోవాల్సింది కూడా ముందే ఆలోచించి పెట్టుకునేది. కానీ అసలు తనకి ఆ విషయం శోభ ఉదయం చెప్పే వరకు గుర్తులేదు. తీరా తెలిసాక విని ఊరుకుందే తప్ప కనీసం ఈ జీతాన్ని ఇలా చేద్దాం అని అప్పుడైనా ఆలోచించలేదు. అందుకే శోభ అలా అడగగానే ఏం చెప్పాలో ఆమెకి తోచలేదు. నా సంగతి అలా ఉంచు, అసలు నువ్వేం చేయదలుచుకున్నావో అది చెప్పు. ఆలోచనల్లోంచి బయటపడి ఎదురు ప్రశ్న వేసింది. 2 రోజుల్లో ఇదంతా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మరో 2-3 వేలు అప్పు చేస్తాను నవ్వేస్తూ అంది శోభ. జానకి భ్రుకుటి ముడిపడింది. అప్పెందుకు అడిగింది. నాకు అమ్మకి నెల మొత్తం గడవాలిగా అంది. అందుకు జీతం ఉందిగా ఆశ్చర్యంగా అడిగింది. ఉంది, ఇంటద్దే 3,000, రేషన్కి ఇతరత్రా ఓ 500-600 చాలనుకో. పప్పులు, ఉప్పులు, కూరలకి మరో 2,000, పొయ్యి మీదకి 6,000, పోను పొయ్యి కిందకి అంటే గ్యాస్కి ఒక 1,000 మీద మరో 100 ఉండాలి. ఇక పాత అప్పులు తీర్చడానికి 2,000 లేనిదే పని జరగదు. ఆ మిగిలిన కాస్త డబ్బు ఏ మూలకి చాలదు. అందుకే మళ్ళీ మరో 2-3 వేలు అప్పు చేయవలసిందే. ఇదంతా అమ్మకి కూడా ఏదైనా పని దొరికేంతవరకేలే. ఆవిడకు కూడా సంపాదన ఉంటే మాకింత ఇబ్బంది ఉండదు నిట్టూరుస్తూ అంది శోభ. వింటున్న జానకికి జాలేసింది. తనకేమో జీతం ఉంది, అవసరాలు లేవు. అందువల్లనే ఉన్నదాన్ని ఎలా ఖర్చు చేయాలో అర్థం కావట్లేదు. శోభకేమో వచ్చిన కాస్త జీతం అన్ని అవసరాలకి సరిపోదు. ఇంకా అప్పు కావాలి.
జీతం ఒకటే, జీవితాలే వేరు అనిపించింది. గాఢంగా నిట్టూర్చింది. ఆలోచనల్లోంచి తేరుకొని తలెత్తి చూసేసరికి బస్టాప్ కనిపించింది. అక్కడితో ఇద్దరి దారులు విడిపోయాయి. జానకి ఇంటికి చేరుకునేసరికి పిల్లలింకా ట్యూషన్ నుంచి ఇంటికి రాలేదు. డూప్లికేట్ కీతో తలుపు తెరిచింది. ఏం చేసుకోవాలో కూడా తెలియని జీతం తీసి బీరువాలో పెట్టింది. రొటీన్గా పనిలో పడింది. పని చేస్తూనే ఆలోచించడం ప్రారంభించింది. అయినా తన మొదటి జీతంతో ఏం కొనాలో తోచలేదు. పోనీ జీతాన్ని చిట్టిబాబుకిచ్చేస్తే అనిపించింది. ఆ ఆలోచనే చాలా గమ్మత్తుగా ఉంది. అవును, తను బీరువాలోంచి జీతం తీసి స్టైల్గా చేత్తో పట్టుకొని, ఇదిగో నా మొదటి జీతం 9,000 అని చెప్పి చిట్టిబాబు కళ్ళ ముందు ఆడిస్తే అప్పుడు అతని ముఖం ఎలా ఉంటుంది? తనంతటి ప్రయోజకురాలైనందుకు మాడిపోయిన పెనంలా నల్లగా అవుతుందా? లేక పున్నమి నాటి చందమామలా తెల్లగా పాలిపోతుందా? ఏం జరుగుతుందో ఒక్కసారి చూడాలి. వీలైతే ఈరోజే బలంగా అనిపించింది. ఆ క్షణం నుంచే ఆమె జీవితంలో మొట్టమొదటిసారి భర్త రాక కోసం ఆత్రంగా ఎదురుచూడడం ప్రారంభించింది. రాత్రి 9 కాగానే చిట్టిబాబు వచ్చాడు. ఇదిగో నా మొదటి జీతం. కాఫీతో పాటు 500 రూపాయల కాగితాల్ని అతని ముందున్న టీపాయ్ మీద పెట్టింది జానకి. ఆమె ఊహించినట్టుగా వాటిని చూడగానే అతని ముఖం పాలిపోనూ లేదు, అలా అని విచ్చుకోనూ లేదు. ఆ కాగితాల్ని చేత్తో పట్టుకొని అలాగే కళ్ళార్పకుండా చూశాడు వాటిని. మొదటి జీతం అన్నావుగా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? చిన్న చిరునవ్వుతో అడిగాడు. నేనేమీ అనుకోలేదు. అసలు దాన్ని జీవితాంతం గుర్తుండే విధంగా ఎలా ఖర్చు పెట్టుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు, నిజాయితీగా చెప్పింది. కనీసం మొక్కులు కూడా ఏం లేవా? మొక్కులా? అదే, ఈ ఉద్యోగం వస్తే మొదటి జీతం రాగానే దేవుడి హుండీలో అంత వేస్తాను, ఇంత వేస్తాను లాంటివి. ఎందుకైనా మంచిదని జానకి ఒక్క క్షణం ఆగి ఆలోచించింది. అలాంటి మొక్కులు మొక్కుకున్న గుర్తులేవి ఆమెకి లేవు. లేవు చెప్పింది. అయితే ఓ పని చెయ్యి. చెప్పడం ఆపి ఆమె ముఖంలోకి చూశాడు. ఏమిటి? నీ మొదటి జీతంతో నీకిష్టమైన వాళ్ళకి ఏదైనా కొనిపెట్టు సూచించాడు. ఆ ఆలోచన జానకి బాగా నచ్చింది. ఈ చిట్టిబాబు చూడ్డానికి అంత బాగుండడు, కానీ బుర్రలో ఆలోచనలు భలే వస్తాయి. నిజమే, అలా ఎందుకు చేయకూడదు అనిపించింది. అలాగే చేస్తాను మెరుస్తున్న కళ్ళతో చెప్పింది. వెంటనే జీతాన్ని అతని చేతుల్లోంచి తీసేసుకుని మళ్ళీ బీరువాలో దాచేసింది. జీవితంలో మొట్టమొదటిసారి ఆమె తన మాటకి సరేననడంతో అతనికి ఏనుగెక్కినంత సంబరం కలిగింది. ఇంతకీ ఏం కొంటావు, ఎవరికి కొంటావు? కాస్తంత కుతూహలంగా అడిగాడు. మా అమ్మ నాన్నకి బట్టలు కొంటాను చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకి ఇష్టమైన వాళ్ల లిస్టులో తను లేకపోవడంతో దీర్ఘంగా నిట్టూర్చాడు చిట్టిబాబు. ఇక జానకి ఈ జన్మలో మారదేమో అనుకుంటూ ఉంటే అతనికి గుండెలో మండినట్టయింది. హఠాత్తుగా అప్పుడు గుర్తొచ్చింది అతనికి జానకి తండ్రి మధ్యాహ్నం తనకి ఫోన్ చేసిన సంగతి. ఆ సంగతి అంతవరకు గుర్తురానందుకు తనని తానే తిట్టుకున్నాడు. వెంటనే జానకి అని పిలిచాడు. అతని పిలుపు విని వంటింట్లోంచి యువతలకి వచ్చింది. మధ్యాహ్నం మీ నాన్న ఫోన్ చేశాడు. మళ్ళీ ఆదివారం మీ అమ్మతో కలిసి వస్తున్నట్ట ఇక్కడికి చెప్పాడు. ఆ కాస్త ముక్క చెబుతుంటే అతని ముఖం ఆనందంతో చింకి చాటంతయింది. జానకి మాత్రం ఏమీ అనిపించలేదు. అందుకే విని నిర్లిప్తంగా ఉండిపోయింది. చిట్టిబాబుకి ఆశ్చర్యంగా అనిపించింది. ఏమిటి, మీ అమ్మ నాన్న వస్తున్నారంటే కూడా సంతోషంగా లేదా అడిగాడు. ఆమె మాట్లాడలేదు. అసలు వాళ్ళు వస్తున్నారంటే తనెందుకు సంతోషించాలో అర్థం కాలేదు. ఆ మాటే అడిగింది, ఎందుకు సంతోషించాలి అని. చిట్టిబాబు మరింత ఆశ్చర్యపోయాడు. ఇందాకేగా నీకు ఇష్టమైన వాళ్ళు మీ అమ్మా నాన్నలని చెప్పావు అయోమయంగా అడిగాడు. అవును చెప్పింది. అదంతా వాళ్ళ మీద నిజంగా ఇష్టం ఉండి కాదు, అలా చెప్పి చిట్టిబాబుకి కష్టం కలిగించాలన్న ఉద్దేశంతో. అదంతా తనిష్టం, అడగడానికి ఇతనెవరు అనిపించింది. కానీ ఆ మాటల్ని పైకనలేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు వస్తున్నారంటే సంతోషించకుండా విచారంగా ఉండేది ఈ లోకంలో బహుశా తనొక్కతేనేమో. అవును మరి, వాళ్ళు తనని కన్నవాళ్లే కాదు. ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వెనక ముందు ఆలోచించకుండా తన ఆనందాన్ని సంతోషాల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాసిన వాళ్ళు కూడా. ఈ చిట్టిబాబుకి బుద్ధిమంతుడనే ఓ బోర్డు మెళ్ళో తగిలించి మంచివాడనే ముద్ర వేసి తనకి బలవంతాన అంటగట్టింది వాళ్లే కదూ. తనెంత దీనంగా అర్థించింది, ఎంతగా బతిమలాడింది. చిట్టిబాబుతో పెళ్లి వద్దుగాక వద్దని ఎంతగా వేడుకుంది, ఎంత ఏడ్చింది. ఒక్కళ్ళైనా పట్టించుకున్నారా? అసలు తన మాటలు విననైనా విన్నారా? వాళ్ళు చేయాలనుకున్నది చేసేశారు. ఎవరి స్వార్థం వాళ్ళది. అలాంటి వాళ్ళు వస్తుంటే తను సంతోషించాలా? కుదరదుగాక కుదరదు.
వాళ్ళు కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే తన బాధ మరింత ఎక్కువవుతుందే కానీ తగ్గదు. కానీ తప్పదు. ఉన్న 4 రోజులు తను వాళ్ళని భరించక తప్పదు. ఆలోచనల్లోంచి బయటపడి తల విదిలించింది. నేను ఎప్పుడు ఏది చెప్పినా విని ఊరుకోవడం లేదా తల నిలువునా ఊపడం తప్ప ఇలా అడ్డుగోలు ప్రశ్నలు ఎప్పుడూ వేయొద్దు చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడొచ్చింది అతనికి అనుమానం. జానకి తలతిక్క మనిషే కాదు, అసలు మనసనేదే లేని మనిషిగా కూడా మారిపోతోందేమోనని. వచ్చినా ఏం చేయగలడు? ఎందుకంటే ఆమెని, ఆమె మనసుని కదిలించగల శక్తి అతనికి లేదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.